హలో ఫ్రెండ్స్, మనం సోమనాథ్ టెంపుల్ గురించి ఒక ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్న మనకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2022 ప్రిలిమ్స్లో అడగడం జరిగింది. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమని అడుగుతున్నారంటే సోమనాథ్ టెంపుల్ గురించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ సోమనాథ్ టెంపుల్ ఈజ్ వన్ ఆఫ్ ది జ్యోతిర్లింగ శ్రైన్స్. సోమనాథ్ టెంపుల్ మనకి 12 జ్యోతిర్లింగాల్లో ఒకటే అన్నమాట. ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ సోమనాథ్ టెంపుల్ వాజ్ గివెన్ బై అల్-బరూని. మనకి సోమనాథ్ టెంపుల్ గురించి అల్-బరూని వివరించారు అంటున్నారు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్ వచ్చి ప్రాణప్రతిష్ఠ ఆఫ్ సోమనాథ్ టెంపుల్ వాజ్ డన్ బై ప్రెసిడెంట్ ఎస్ రాధాకృష్ణన్ అంటున్నారు. ఇది ఇన్కరెక్ట్ అనమాట. మనకి ప్రాణప్రతిష్ఠ చేసింది సోమనాథ్ టెంపుల్కి ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని తెలిస్తే చాలు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసేయచ్చు. ఎందుకంటే డిసిబి ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయి ఆన్సరు ఆప్షన్ ఏ 1 and 2 ఓన్లీ. మనకి ఇక్కడ 12 జ్యోతిర్లింగ సూత్రం చూసుకుంటే సౌరాష్ట్రే సోమనాథం చ. సౌరాష్ట్రంలో సోమనాథం అనేది మనకి జ్యోతిర్లింగం అన్నమాట. ఇక్కడ మనకి సోమనాథ్ దేవాలయం గురించి చూసుకుంటే మనకి ప్రాణప్రతిష్ఠ ఎప్పుడు జరిగిందంటే శుక్రవారం 11 మే 1951లో ఉదయం 9:46 గంటలకు శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం యొక్క ప్రాణప్రతిష్ఠ జరిగింది. అప్పటి భారత రాష్ట్రపతి గౌరవనీయులైన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి కరకమలాల ద్వారా వేదమూర్తి తర్కతీర్థులు శ్రీ లక్ష్మణ శాస్త్రి జోషి గారి వేద మంత్రోచ్చారణలతో వైభవేతంగా ఈ ప్రాణప్రతిష్ఠ జరిగింది. మనకి ప్రాణప్రతిష్ఠ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ అని ఇచ్చారు, అది ఇన్కరెక్ట్ అనమాట. మనకి ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉండాలి. ఇది మనకి మూలం వచ్చి సౌరాష్ట్ర సోమనాథుడు శంకర భగవానుని 12 జ్యోతిర్లింగాల కథలు. తర్వాత మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో చూసుకుంటే ఇక్కడ మనకు ఉంచండి. సుల్తాన్ మహమ్మద్ వాజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ ఫైండింగ్ అవుట్ మోర్ అబౌట్ పీపుల్ హీ కాంకర్డ్ అండ్ ఇంట్రెస్టెడ్ ఏ స్కాలర్ నేమ్ అల్-బరూని రైట్ అన్ అకౌంట్ ఆఫ్ సబ్ కాంటినెంట్. మనకి కితాబ్ ఉల్ హీనా అనే బుక్లో మనకి అల్-బరూని మన ఇండియన్ సబ్ కాంటినెంట్ గురించి రాయడం జరిగింది. దాంట్లో మనకి సోమనాథ్ టెంపుల్ డిస్క్రిప్షన్ కూడా ఉందన్నమాట. మనకి దీనికి సోర్స్ వచ్చి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అవర్ పాస్ట్ న్యూ కింగ్స్ అండ్ కింగ్డమ్స్. తర్వాత మనకి అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే ఇక్కడ మనకి ది ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వల్లభాయ్ పటేల్ కేమ్ టు జునాగఢ్ 12th November 1947. అప్పుడు మనకి రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సోమనాథ్ టెంపుల్ని ఆర్డర్ చేయడం జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. మనకి మే 11, 1951 డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీద గల మనకి ప్రాణప్రతిష్ఠ జరిగిందనమాట. మనకి దీనికి సోర్స్ వచ్చి డిస్ట్రిక్ట్ గిర్ సోమనాథ్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. The Prime Minister recently inaugurated the new circuit house near Somnath Temple at Veraval. Which of the following statements are correct regarding Somnath Temple? మనకి సోమనాథ్ టెంపుల్ గురించి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి? ఇప్పుడు మనం చూసాం కదా, సోమనాథ్ టెంపుల్ ఈజ్ వన్ ఆఫ్ ది జ్యోతిర్లింగ శ్రైన్స్ సౌరాష్ట్రంచ సోమనాథంచ. తర్వాత ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ సోమనాథ్ టెంపుల్ వాజ్ గివెన్ బై అల్-బరూని. మనం చూసాం కదా కితాబుల్, దాంట్లో మనకి ఆ బుక్లో కితాబుల్ హింద్లో మనకి సోమనాథ్ టెంపుల్ యొక్క డిస్క్రిప్షన్ కూడా ఉందన్నమాట. తర్వాత ప్రాణప్రతిష్ఠ ఆఫ్ సోమనాథ్ టెంపుల్ వాజ్ డన్ బై ప్రెసిడెంట్ ఎస్ రాధాకృష్ణన్ అని ఉంది, కాదు, ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. కాబట్టి మనకి
ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.